సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రైమ్ రేటు తగ్గిస్తున్నారు. అత్యాధునిక వ్యవస్థతో క్షణాల్లో నిందితుల్ని పట్టుకుంటున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో వస్తున్న సత్ఫలితాలు చూసి ఉన్నతాధికారులు సైతం ఎన్టీఆర్ జిల్లా పోలీసుల్ని అభినందిస్తున్నారు. ఎక్కడ నేరం జరిగినా క్షణాల్లో గుర్తించి నేరగాళ్ల కదలికలు నిఘా నేత్రాలకు చిక్కేలా ఏపీ పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరాలను నియంత్రించడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రాష్ట్ర పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రద్దీ ప్రాంతాలతో పాటు ప్రతి కాలనీలో, ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తీసుకున్న చర్యలకు దాతల నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపు 11,000 సీసీ కెమెరాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయించారు. సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేసి 24 గంటలు పర్యవేక్షించేలా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇక క్రైమ్ హాట్స్పాట్లు, కూడళ్లు సహా ప్రతి చోట నిఘా నేత్రాలను పెట్టడంతో నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. నేరాల నియంత్రణకు సాంకేతికత ద్వారా అడ్డుకట్ట వేయడంలోనూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా పెట్టి ఎక్కడ నేరం జరిగినా క్షణాల్లో నిందితులను పట్టుకునే అత్యాధునిక వ్యవస్థను వినియోగిస్తూ రికవరీలోనూ మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిలిచారు. 2025 సంవత్సరంలో ఇది ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభించడం జరిగింది. కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్. 2025 జనవరిలో 1000 కెమెరాస్ మొదలైన ప్రస్థానం. 25 జనవరిలో సురక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసి ఆ సురక్ష నుంచి సురక్ష 360 డిగ్రీస్ అని తర్వాత ఇంకో కాన్సెప్ట్ తీసుకొని తర్వాత డివైన్ సురక్ష, స్కూల్ సురక్ష, అలాగా ఈ సురక్ష బ్యానర్ కింద కమ్యూనిటీని ఒక ఉత్తేజపరిచి వారిని ఒక ఉద్యమంలో వారిని భాగస్వామ్యం చేసేసి ఈరోజు 10,000 కెమెరాస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పెట్టించడం జరిగింది. 2019కి ముందే సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణకు ఉన్నత స్థాయిలో పోలీసులు నిర్ణయించి అమలు చేస్తామని ప్రకటించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తూ కొన్ని సీసీ కెమెరాలను కేటాయించగా మరికొన్నింటిని దాతల ద్వారా పోలీసులు సమకూర్చుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ కెమెరాల ఏర్పాటుకు పూర్తి సహకారం అందించలేదు. దీంతో పోలీసులు కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో దాతలను ఒప్పించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి అడ్డుకోవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక ప్రయోగాలు చేసి విజయవంతంగా నిర్వహిస్తూ ఏపీ పోలీసింగ్ కే ఆదర్శంగా నిలిచారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలతో పాటు అన్ని ముఖ్య కూడళ్లలో పెట్టేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేయడంలో అస్త్రం యాప్ ద్వారా సీసీ కెమెరాల సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. ఇటీవలే వరుసగా జరిగిన అనేక నేరాల్లో గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నామని, బంగారం, డబ్బు రికవరీ చేశామని సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. ఒక నేరం చేస్తే కనీసం 5-6 ప్లేసెస్లో కెమెరా ఎవిడెన్స్ అనేది వదలక తప్పని పరిస్థితిని మనం క్రియేట్ చేస్తూ ఈ 10,000 కెమెరాలు పెట్టించడం జరిగింది. మనం కెమెరాలు పెట్టడం వల్ల విజయవాడ ఇస్ నాట్ సేఫ్ ఫర్ కమిటింగ్ క్రైమ్స్. 26 సంవత్సరంలో కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో ఇంకొక 2,000 కెమెరాస్ కూడా మనం అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మహాక్రతువులో సహాయ సహకారం అందజేసిన విజయవాడ నగర ప్రజానీకానికి నా ధన్యవాదాలు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో కుదరవల్లి నరసయ్య అనే పారిశ్రామికవేత్త సీసీ కెమెరాలను అందించేందుకు ముందుకు వచ్చారు. తన స్నేహితుల ద్వారా కూడా ఇప్పించి నేరాల నియంత్రణలో సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వందల సీసీ కెమెరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు అందించారు. సీసీ కెమెరాల ద్వారానే చాలా కేసుల్లో దొంగలు పట్టుబడుతున్నారని, ఆ విధానాన్ని తాను ఇతర దేశాల్లో చూసి ఏపీలో సహకరించినట్లు నరసయ్య తెలిపారు. జిల్లాలో దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా గర్వకారణంగా 10,500 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారండి. దీనికి ముఖ్య కారణం మా సిపి రాజశేఖర్ బాబు గారు. ఆయన చేసిన మహాయజ్ఞంలో మా సురక్షా వారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అందరూ తలా చేసి
చమురు చుక్కల్లాగా మేమందరం ఆ మహాయజ్ఞానికి ఉపయోగపడ్డామండి. దేశం మొత్తంలో కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో కెమెరాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఒక రికార్డు అనమాట. ఇది ఈ సురక్ష అనేది ఎన్టీఆర్ జిల్లా పాలిట ప్రజల పాలిట శ్రీరామ రక్ష అండి. ఎన్నో మంచి కార్యక్రమాలు చేద్దాం అనేది రాజశేఖర బాబు గారు నిర్దేశం. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సురక్ష ద్వారా చేద్దాం అనేది మా ఆకాంక్ష అండి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సాధిస్తున్న ఫలితాలను చూసి పోలీసు ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ఇదే తరహాలో ఇతర జిల్లాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేసులు ఛేదించేలా సీసీ కెమెరాలు, డ్రోన్లు, అస్త్రం లాంటి ఇతర యాప్స్ ను వినియోగించాలని సూచించారు.